రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళు వాళ్ళ తెలివిని ఉపయోగించి ఐపీఎల్ ఆప్షన్ లో తీసుకున్న 8 ఆటగాళ్ళు ఎవరో ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన వెంకటేష్ అయ్యర్ గత ఐపీఎల్ సీజన్ లో కేకేఆర్ టీమ్ కి ముఖ్యమైన బ్యాట్స్మెన్ గా తన కర్తవ్యాన్ని నిర్వహించాడు. ఆర్సీబీ వెంకటేష్ అయ్యర్ ని 7 కోట్లు పెట్టి ఐపీఎల్ ఆప్షన్ లో తీసుకుంది. రెండవది న్యూజిలాండ్ పేస్ బౌలర్ అయిన జాకోబ్ డఫీ ఎలాంటి ఆటగాడు అంటే తన పేస్ బౌలింగ్ తో సులువుగా వికెట్లు తీసుకోగలడు. జాకోబ్ డఫీని ఆర్సీబీ 2 కోట్లు పెట్టి ఆప్షన్ లో తీసుకుంది. మూడవది ఇండియన్ అన్క్యాప్డ్ ఆల్రౌండర్ అయిన మంగేష్ యాదవ్ కేవలం భారీ సిక్స్లు కొట్టడమే కాకుండా తన వేరియేషన్స్ తో సులువుగా వికెట్లు కూడా తీసుకోగలడు. ఆర్సీబీ ఈ అన్క్యాప్డ్ ప్లేయర్ కి 5,20,00,000 పెట్టి ఆప్షన్ లో తీసుకుంది. నాలుగవది వికెట్ కీపర్ బ్యాటర్ అయిన జార్డన్ కాక్స్ ని 75 లక్షలకే తీసుకుంది. ఐదవది యంగ్ ఆల్రౌండర్ అయిన సాత్విక్ దేశ్వాల్ ని కేవలం 30 లక్షలకే తీసుకుంది. ఆరవది ఇండియన్ ఆల్రౌండర్ అయిన విక్కీ ఓస్తవాల్ ని కేవలం 30 లక్షలకే తీసుకుంది. ఏడవది విహాన్ మల్హోత్రా అనే మరొక ఆల్రౌండర్ ని కూడా కేవలం 30 లక్షలకే తీసుకుంది. చివరిగా ఎనిమిదవది కనిష్క్ చౌహాన్ అనే మరొక ఆల్రౌండర్ ని కూడా కేవలం 30 లక్షలకే తీసుకుంది. ఈ రాబోయే ఐపీఎల్ లో కూడా ఆర్సీబీ మళ్ళీ కప్పు కొడుతుందని మీకు అనిపించినట్లయితే ఆర్సీబీ అని కామెంట్ చేయండి. రీసెంట్ గా జరిగిన WPL లో గానీ BBL లో గానీ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ప్రాఫిట్ లో ఉన్నారు. మీకు కూడా ఇప్పుడు జరుగుతున్న వరల్డ్ కప్ లో గానీ రాబోయే ఐపీఎల్ లో గానీ 100% షూర్ మ్యాచ్ విన్నర్ ప్రెడిక్షన్ కావాలి అనుకుంటే నా ఛానల్ బయోలో ఉన్న లింక్ ని క్లిక్ చేసి నా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. ఇలాంటి మరెన్నో క్రికెట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన క్రికెట్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.